పిల్లలకు ఎప్పుడూ పాఠాలు ముఖ్యం కాదని అప్పుడప్పుడు క్రీడలను ఆడించడం ద్వారా వారిలో శారీరక దృఢత్వం, మానసిక ఒత్తిడిని అధిగమించగలరని హాకీ ప్లేయర్ రజని తెలిపారు. తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో స్పోర్ట్స్ అండ్ ఏషియన్ గేమ్స్ ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాశాఖ అధికారి భాస్కర్ రెడ్డి, హాకీ ప్లేయర్ రజని, క్రీడా కోచ్లు, క్రీడాకారులు హాజరయ్యారు. నా పేరు రజని, హాకీ ప్లేయర్, ఒలింపియన్, ఏషియన్ గేమ్స్ కామన్వెల్త్ మెడలిస్ట్. సో నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే నేను ఇక్కడే ఇదే గ్రౌండ్లో నేను హాకీ స్టార్ట్ చేసి బేసిక్స్ నేర్చుకొని ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాను. సో నేను నా హోమ్ సిటీలో స్పెషల్లీ టీటీడీ స్కూల్స్, కాలేజెస్ పిల్లల్ని వాళ్ళలో ఉన్న టాలెంట్ని నేను గుర్తించి నాకు తెలిసిన నా లైఫ్లో మోటివేషన్ని వాళ్ళతో పంచుకుంటూ షేర్ చేసుకుంటూ ఎవ్రీ 2-3 మంత్స్లో నేను టీటీడీ స్కూల్స్, కాలేజెస్ విజిట్ చేస్తూ ఉంటాను. స్పెషల్ థ్యాంక్స్ టు డిఓ భాస్కర్ రెడ్డి సార్ గారికి. అంటే సార్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట, అటు ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ కానీ. సార్ పిల్లలకి చాలా అంటే టైం ఇచ్చి ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉండాలని ఆ థింకింగ్తో నన్ను పిలిచి పిల్లలకి మోటివేట్ చేయమని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ 2-3 మంత్స్లో. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు గ్రౌండ్లో ఇదే గ్రౌండ్లో నేను హాకీ నేర్చుకొని ఈ స్థాయికి ఎదిగాను. ఇప్పుడు అన్ని స్కూల్స్, కాలేజ్ టీటీడీ నుంచి వచ్చిన వాళ్ళందరి పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళతోటి కలిసి మాట్లాడడం, వాళ్ళకి కొంచెం నాకు తగినంత మోటివేషన్ చేయడం. సో ఇదంతా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను కంటిన్యూ చేస్తాను. స్పెషల్ నాకు ఫోకస్ ఏంటంటే టీటీడీ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది కాబట్టి నేను టీటీడీ నుంచి ఎన్ని స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయో అందరి స్టూడెంట్స్ని మోటివేట్ చేసి వాళ్ళ టాలెంట్ని గుర్తించి నాకు తగిన హెల్ప్ నేను చేస్తూ పిల్లలకి ఎంకరేజ్ చేయడం నా ఎయిమ్. నాలాగా ఇంకా టీటీడీ స్కూల్స్ నుంచి స్పెషల్గా ఇంకా ఎదగాలనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.